సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. నిజానికి శుక్రవారం సాయంత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయినట్లు చెప్తున్నారు. ఏదేమైనా తీవ్ర ఉత్కంఠత నడుమ అల్లు అర్జున్ విడుదలవ్వడం జరిగింది. ఇకపోతే శనివారం ఉదయం 6:40 సమయంలో చెంచల్గూడ జైలు గేటు వెనుక నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇంకో పక్క తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ ను సెల్లోకి పంపకుండా జైలు రిసెప్షన్ వద్దే అధికారులు ఉంచినట్లు తెలుస్తోంది. అయితే సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10:30 గంటల తర్వాత అందడంతో అల్లు అర్జున్ ను శుక్రవారం రాత్రి చెంచల్గూడ జైల్లోనే ఉంచాల్సి వచ్చింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ కు అండర్ ట్రయల్ ఖైదీగా అధికారులు ఖైదీ నెంబర్ 7697 ను కేటాయించారు. ఈ సమయంలో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే నేలపైన పడుకున్నారని, సాధారణ ఖైదీలానే జైల్లో ఉన్నారని అంటున్నారు. మంజీరా బ్యారక్ క్లాస్ 1 రూమ్ లో రాత్రంతా ఉన్న అల్లు అర్జున్ భోజనం చేయలేదని, ఇదే సమయంలో రాత్రంతా నేలపైనే పడుకున్నారని ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.